హాయ్ ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొచ్చిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకోవాలండి. క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకొని వేపుకుందామండి. కరివేపాకు వేసుకుందాము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. మిల్ మేకర్ వేసుకుందామండి. ఇవైతే అన్నీ వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకుందాము. ఇది వేగుతూ ఉంటుందండి. ఈలో బిర్యానీకి కావాల్సిన రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. అంతా వేగిపోయిందండి. ఇంకా వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసేసుకుందాము. ఎసరు అయితే మరిగిపోయిందండి. మరిగినప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకుని ఎన్న పడితే వేసేసుకోవాలండి. ఎసరు మరిగింది కదా, రైస్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే వేసానండి. మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ ఉంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మధ్యలో అయితే ఒకసారి మిక్స్ చేసేసి మరలా మూత అయితే పెట్టేశానండి. ఎంతో టేస్ట్ అని బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, బిర్యానీ ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్